శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శిఖర్ ధావన్ తర్వాత ఇప్పుడు మరో దిగ్గజ క్రికెటర్ రిటైర్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అతను ఎవరో కాదు, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. 3 సంవత్సరాల 8 నెలలుగా టీమిండియాలో అడుగే పెట్టలేదు. అయితే ప్రస్తుతం ఇషాంత్ శర్మ రిటైర్మెంట్ గురించి ప్రకటించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇషాంత్ శర్మ ఇప్పుడు టీమిండియాలోకి రావడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఇషాంత్ శర్మకు 35 ఏళ్లు. సెలెక్టర్లు కూడా అతన్ని మర్చిపోయారు. అయితే ఇషాంత్ శర్మకు ఐపీఎల్ ఆడే అవకాశం రావడం కాస్త ఊరట కలిగించే అంశమే. అయితే భారత్ తరపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడం మాత్రం కుదరని పని. ఈ సందర్భంగా అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తప్ప మరో మార్గం లేదు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో టీమిండియాకు ఆడుతున్నారు. అందుకే సెలెక్టర్లు ఇషాంత్ శర్మను టీమిండియా ఎంపికకు దూరంగా ఉంచారు. ఇషాంత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ నవంబర్ 2021లో ఆడాడు. న్యూజిలాండ్ తో జరిగిన కాన్పూర్ టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత ఇషాంత్ శర్మకు టీమిండియా సెలెక్టర్లు మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం ఇవ్వలేదు. దీంతో శిఖర్ ధావన్ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే తదుపరి ఆటగాడు ఇషాంత్ శర్మనే. ఇషాంత్ శర్మ భారత్ తరపున 105 టెస్టు మ్యాచ్లు ఆడాడు. అందులో 311 వికెట్లు పడగొట్టాడు. అలాగే 80 వన్డే మ్యాచ్లు ఆడగా అందులో 115 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 క్రికెట్ లో ఇషాంత్ శర్మ అంతగా రాణించలేకపోయాడు. 14 టీ20 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు మాత్రమే తీశాడు.